విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. విశాఖపట్నం ప్రజానీకం మొత్తంగా కూడా, రాష్ట్ర ప్రజానీకం మొత్తంగా కూడా భయోత్పాతానికి ఈ ఘటన దారితీసింది. 8 మంది అక్కడికక్కడే పాడి మసైపోయారు. మరొక 8 మంది చావు బతుకుల మధ్య హాస్పిటల్లో చేరి ఉన్నారు. ఈ దారుణమైనటువంటి ఘటనకి ఎవరు బాధ్యులనేటువంటిది నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ పాపం, ఈ ఘోరమైనటువంటి దుర్ఘటన కారణం నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఈ 4 ఏళ్లలో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధానాలకి 8 మంది దహించుకెళ్లిపోయారనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాము. ప్రతి నెల ఎవరో ఒకరు చనిపోతూ ఉన్నారు. ప్రతి రోజు ఎంతో కొంతమంది తీవ్రమైనటువంటి ప్రమాదానికి గురవుతూ ఉన్నారు. డిపార్ట్మెంట్లే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. అలాగే ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో తయారు చేసేటటువంటి మెటీరియల్ ఉత్పత్తులన్నింటిని కూడా నిలుపుదల చేసి బయటికి ఇచ్చేసి నాసిరకమైనటువంటి ఉత్పత్తులు, నాసిరకమైనటువంటి ముడి సరుకుల్ని 100 కోట్లు ఉండేటటువంటి దానికి 200 కోట్ల రూపాయలు, 1,00,000 రూపాయలు ఉండేదానికి 3 లక్షల రూపాయలు ఖరీదు చేసి కోట్ల రూపాయలు దిగమింగుతూ ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సర్వనాశనం చేసేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారంట. ఎందుకు చేశారని నేను అడుగుతూ ఉన్నాను. ఈ పాపం మీ ప్రభుత్వాన్ని కాదా నేను అడుగుతూ ఉన్నాను. నరేంద్ర మోడీ గారిది కాదా ఈ పాపం నేను అడుగుతూ ఉన్నాను. సగానికి సగం మంది కార్మికులు తొలగించేశారే. కాంట్రాక్ట్ కార్మికులను 5,000 మందిని తొలగించేశారే. కార్మికులు లేకుండా ఎలా పనిచేస్తారని నేను అడుగుతూ ఉన్నాను. ఈ సిసిడి డిపార్ట్మెంట్ లో పనిచేసేటటువంటి ల్యాడల్ దగ్గర 20 మంది కార్మికులు ఉన్నారు. ఈ రోజు 9 మందిని తగ్గించేశారు. 11 మందిని పీకేశారు ఉద్యోగాల నుంచి. మరి ఎలా పనిచేస్తారు? 1700 డిగ్రీల టెంపరేచర్ లో వాళ్ళు పనిచేయాలి. 150 టన్నుల బకెట్ లిక్విడ్ బట్టలు బగమండే కాలేజ్ లిక్విడ్ ని తీసుకెళ్లాల్సినటువంటి ఆ బకెట్ లో నాసిరకమైన ల్యాడల్స్, నాసిరకమైన అన్ని కూడా రిపేర్లు వచ్చేస్తున్నాయి. ఎక్కడికెక్కడ పూర్తిగా తుక్కుగా మారిపోతున్నాయి డిపార్ట్మెంట్లు మొత్తం. అటువంటి పద్ధతిని ఈ రోజు ప్రైవేటీకరణ చర్య వలన, నాశనం చేయటం వలన ఈ విధంగా బలి తీసుకున్నారు. మా ఆందోళన, మా భయం ఏమిటంటే ఈ ప్రైవేటీకరణ విధానాలు ఇంకెంత మందిని బలి తీసుకుంటాయి అనేటువంటిది మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విశాఖపట్నం ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్లు స్టీల్ ప్లాంట్ ని బదనామీ చేశారు. కార్మికులు పనిచేయరు, దెయ్యాలు బొయ్యాలు అనేటువంటిది ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ఏమన్నా వాళ్ళు చేయమనండి. వాళ్ళ యొక్క తప్పుడు ప్రచారాలకి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందువల్ల ఇప్పటికైనా ఈ కార్మికుల్ని ఆదుకోండి. మీ యొక్క అమ్మకపు చర్యల్ని, స్టీల్ ప్లాంట్ ని మొత్తం ఉపసంహరించండి. ఈ చనిపోయినటువంటి కార్మికులకి 5 కోట్ల చొప్పున నష్టపరిహారం ఇవ్వండి. ఈ కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించండి. డిపార్ట్మెంట్లు ప్రైవేటీకరణ చేసేటటువంటి చర్యలు ఉపసంహరించుకోవాలని నేను చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నాను. దయచేసి మీరు విశాఖపట్నం రాబాకండి. చంద్రబాబు నాయుడు గారు మీరు వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటి బతకదనేటువంటిది నేను తెలియజేస్తున్నా. వచ్చే అర్హత కూడా మీకు లేదనేటువంటిది కూడా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తరపున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కార్మికుల ప్రాణాలను కాపాడండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ అమ్మకము నుంచి కాపాడి ఆ విధంగా నిలబెట్టుందని విశాఖపట్నం నుంచి ఆ ప్రాంత కార్పొరేటర్ గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.